హాయ్ అండి. ఈరోజు నేను మినీ కిచెన్లో భాగంగా చింతపండు పులిహోర చేశానండి. చింతపండు గురించి నాకు తెలిసిన కొన్ని ప్రయోజనాలను మీకు ఈరోజు చెప్తానండి ఈ వీడియోలో. అండ్ చింతపండులో వచ్చేసి మెయిన్గా విటమిన్ సి అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ మంచిగా ఉంటాయండి. ఈ చింతపండుని రసం రూపంలో తీసుకోవచ్చు. అండ్ ఇలా పులిహోర కానీ ఇంకొకటి చట్నీల ద్వారా కానీ తీసుకుంటారండి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడమే కాకుండా ఈ శరీరాన్ని బలంగా చేయడానికి కూడా సహాయపడుతుందని డాక్టర్లు చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి హృదయ స్పందన రేటు నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్పారు. అండ్ చింతపండు కొంచెం తీయగా పుల్లగా రుచికి మంచిగా ఉంటుందండి. నేనైతే ఈ పులిహోర చేశానండి. ఈ పులిహోర వచ్చేసి ముందుగా రైస్ ఇలా ఉడకబెట్టుకున్నానండి. అండ్ మిగతా ఫ్లేవర్స్ అండి చూడండి. I begin to you're mine for sure.